तेलंगाना का एक ये वीडियो सामने आया जहां बीजेपी के कुछ मेंबर्स प्लानिंग कर रहे थे कि मुझे कैसे रोका जाए। तो उनमें से एक कहते हैं कि ये ध्रुव राठी हमेशा फैक्चुअली करेक्ट होता है, कॉन्स्टिट्यूशनली हमेशा करेक्ट होता है, इसके वीडियोस किसी भी यूट्यूब रूल्स को नहीं तोड़ते। तो कैसे काउंटर करा जाए इसे? ఇప్పుడు యూట్యూబ్ లో ఒక ధ్రువరాటి అనే వాడు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు, వాడు చరిత్రను ఇంకా మార్చేస్తున్నాడు. చాలా మంది నాకు వ్యూస్ వస్తున్నాయి. దాని గురించి మీరు అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే దాన్ని మనం ఇంటి కొట్టాలి, దాన్ని మనం అందరం దాన్ని ఖండించి ఆ వీడియోని మనం యూట్యూబ్ లో ఏమైనా చేయాలి, దానికి తగ్గట్టుగా అందరూ సహకరించాలి. ఈ విషయం నేను చెప్పాలి. ధ్రువరాటి మీరు ఒక ప్యాటర్న్ ఒక 10 వీడియోస్ తీసి చూసుకుంటే ఫస్ట్ మీరన్న మాటకి నేను స్టార్ట్ చేస్తాను. వాడిని మనం ఎట్లా ఆపలేము. వాడు యూట్యూబ్ కి కంప్లైంట్స్ ఉంటాడు, వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్ కి కరెక్ట్ ఉంటాడు. అన్లెస్ అంటిల్ వాడు అక్కడ చేర్చాడు చేస్తేనే మనం గెలవచ్చు. వాడు మాట్లాడి కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. వాడు పొలిటికల్ గా కరెక్ట్ ఉన్నాడు అంటే వాడి మీద మనం యాక్ట్ చేయొచ్చు. వాడు కాన్స్టిట్యూషనली करेक्ट ఉంటున్నాడు. वाह क्या बात कही है। देखो देखो दोस्तों, इससे पता चलता है कि कैसे आपके हेटर्स भी सीक्रेट एडमायरर्स हो सकते हैं। अगर मैंने कभी कुछ गलत किया ही नहीं तो कैसे मुझे काउंटर किया जाए। ये कहते हैं कि प्लान है इसके खिलाफ झूठी खबरें फैलाओ, झूठी खबरें फैलाओ कि जैसे ध्रुव राठी ने झूठ बोला हो कि प्रधानमंत्री मोदी सनी लियोनी को मंत्री बनाने वाले हैं। సో వాని మనం ఎట్లా టార్గెట్ చేస్తామనే దానికంటే వాని మనం నరేటివ్ కి కౌంటర్ నరేటివ్ ఎట్లిస్తాం అనేది మన గోల్ పెట్టుకోవాలి. ధ్రువరాటిని సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోని నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ అవుతాడు. वाह क्या प्लान बनाया है, यानी कि फेक न्यूज फैलाओ कि ध्रुव राठी ने फेक न्यूज फैलाई है।